మనోళ్ళందరికీ ఎలా అండి రాను రండి మన అల్లం చిన్నులపైతే ఒక ప్రయోగం అయితే చేసుకుందాం. ప్రయోగం అంటే నా సొంత ప్రయోగం అనుకున్నారు. కానే కాదు, యూట్యూబ్ లో చూసాను నేను కూడా. అల్లం పేస్ట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందని అయితే చెప్పారు. చూద్దాం, ఇది కూడా ట్రై చేద్దామని అయితే అల్లం చిన్నులపై అయితే కాస్తంత ఫ్రై చేశాను అనమాట. ఏం వేయలేదు, నూనె కానీ ఏమి వేయలేదు. వారు అంటున్నాడు, ఏంది బూజు పెట్టిన ఏందమ్మా ఇట్లా ఉండి అని అంటున్నాడు మా వారు. అది ఫ్రై చేసే సంగతి ఆయనకి తెలియదు. అల్లం పేస్ట్ చేసేటప్పుడు ఒక్కోరు ఒక్కో రకంగా చేసుకుంటారు కదా. నేను వచ్చేసి పసుపు నూనె వేసి మెత్తగా రుబ్బుకుంటాను. సాల్ట్ వేయను, ఒక్క చుక్క నీళ్లు పోయను. నూనె అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, ఏం నూనె వేసారని. మనం వంటకు వాడుకునే నూనె, ఇంకేమైతే వేయలేదు. మనం వంట వాడుకునే నూనె వేసి పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ లో. ఇలా ఫ్రై చేసి రుబ్బుకుంది మటుకు బయట కూడా ఎక్కువ రోజులు ఉంటుందని అయితే అంటున్నారు. మనకైతే ఆల్రెడీ ఫ్రిడ్జ్ అయితే ఉంది కాబట్టి మనకి ఇంకా దాంట్లోనే పడేస్తా ఉంటాం అనమాట. అలవాటు అయిపోయింది కదా మనకి ఇక దాంట్లో పెట్టేది. అల్లం పేస్ట్ తోటి ఒక నెల 10 రోజులు నాకు ఏ ఇబ్బంది లేదు. ఉంటా అయితే అందరికి బై.